ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః. 30వ శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నిఘంటువు. హస్తాత్ చేతి నుండి, గాంధీవం గాంధీవ ధనస్సు, స్రంసతే జారిపోవుచున్నది, చ త్వక్ ఏవ మరియు చర్మము కూడా, పరిదహ్యతే తాపము నందుచున్నది, చ మే అట్లే నా యొక్క, మనస్సు, భ్రమతి ఇవ భ్రమకు లోనగుచున్నట్లున్నది, అతః అందువలన, అవస్థాతుం చ నిశ్చలముగా నిలిచియుండుటగును, నా శక్నోమి సమర్థుడను కాకున్నాను. అయితే అర్జునుల వారి చేతిలో ఉన్న గాంధీవము చేతి నుండి జారిపోవచున్నదట, చర్మము తప్పించిపోవచున్నదట, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించున్నదట. కనుక ఇక్కడ నిలబడలేకపోవచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మల వారితో తన ఆవేదన వ్యక్తపరుచుకుంటూ ఉన్నారు మన పార్థులు వారు. మనస్సులో జరిగే వికారాలన్నీ శరీరంపై ప్రభావం చూపిస్తాయి. తాము పొందిన పరాభవాలకు, అవమానాలకు, అన్యాయాలకు సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమయ్యింది. ఆ సమయంలో గతాన్ని మరచి ప్రవర్తించటం అసంవసమే. కానీ ఎప్పుడైతే వీరంతా నా వారే, స్వజనం లేక నా బంధువులే అనే విపరీత భావన కలిగిందో, ఆ మనోవికారం వలన అవయవాలు బలాన్ని కోల్పోయాయి, పట్టు తప్పాయి, శరీరంలో వణుకు ప్రారంభమైంది. యుద్ధ వాతావరణంతో వేడెక్కిన ఆ ప్రదేశంలో శారీరక కంపనం కలగటం సహజం. అనగా జాలితో పాటు పిరికితనం కూడా ఆవహించిందన్నమాట. ఆ పైన దప్పిక కలిగింది. అది తీరని తాపాగ్నికి చిహ్నం. శరీరంపై ఉన్న రోమాలు నిక్కబొడుచుకున్నాయి. రోమాంచితమైంది. అనగా శరీరమే ఆయన వశంలో లేదు. మహాబాహువగు అర్జునుని బలమైన చేతి నుండి గాంధీవం అనే మహాధనస్సు చేతి నుండి జారుచున్నది. శరీరమంతా జ్వరపీడితమై వేడెక్కింది. అనగా అతని మానసిక స్థితి అస్తవ్యస్తమయ్యింది. ధనస్సు అంటే ధర్మం అనే అర్థం కూడా ఉన్నది. క్షత్రియుని చేతిలోని ధనస్సు ధర్మాన్ని కాపాడాలి. తనను, తన రాజ్యాన్ని, తన ప్రజలను, తనను ఆశ్రయించిన వారిని, తనపై ఆశలు పెట్టుకున్న వారిని కాపాడాలి. యుద్ధంలో తనను తాను కాపాడుకోవటం అంటే తనను, తన సారథిని, అశ్వాలను, రథాన్ని, తనతో కూడి ఉన్న సైన్యాన్ని కూడా కాపాడాలి అని అర్థం. ఇచ్చట అనన్య శక్తివంతమైన గాంధీవం అనే ధనస్సు చేతి నుండి జారడం అంటే అర్జునుడు తన విద్యుక్త ధర్మాన్నే విస్మరిస్తున్న దీన స్థితికి చేరుతున్నారు అని అర్థం. మనస్సులో చెలరేగే ఊహలన్నీ మనిషి యొక్క ఆలోచనలను చిన్నాభిన్నం చేస్తాయి. అతని స్థితప్రజ్ఞ గాలికి చెదిరే మేఘంలా చెల్లా చెదరవుతుంది. మనస్సులో పుట్టే భావ ప్రకంపనలు శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. ఆయా పరిస్థితులను అనుసరించే భయం, పరితాపం, బాధ, ఆవేదన, సంతాపం కలుగుతాయి. శరీరం ఈ భావాలకు అనుగుణంగా స్పందించుతుంది. అర్జునునిలో కలిగిన ఈ శారీరక వికారాలకు కారణం అతనిలో అప్రయత్నంగా కలిగిన భావోద్వేగాలే కారణం. ఈ మీమాంస దుర్యోధనిలో కలగలేదు. అర్జునునికే ఎందుకు కలగాలి? ఎందుచేతనంటే పాండవులు స్వభావరీత్యా మొదటి నుండి అహింసా ధర్మాలనే పాటించారు. తమని అవమానించినా, దూషించినా సహించారు. కారణం ధర్మపాశబద్ధులు కనుక. తమకు అపకారం చేసిన కౌరవులను, సైంధవులు ఆయన క్షమించారు. ఇంతవరకు అహింసాయుతంగా ప్రశాంతంగా జీవనం గడిపిన పాండవులు ఈనాడు యుద్ధంలో తన స్వజనాన్ని, ఆత్మీయ బంధువులను హింసకు గురి చేసేందుకు వెనుకాడుతున్నారు. అంటే అర్జునుడు సమర్థుడై కూడా విషాదం పొందడానికి కారణం ఈ ధర్మ మీమాంసే.
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవలసి ఉన్నది. అకస్మాత్తుగా జరిగిన ఈ మానసిక సంఘర్షణ వలన అర్జునుడు వెనుక చెప్పిన విధముగా దుర్బలుడైనాడు. తనను తాను సంభాళించుకునే పరిస్థితి కోల్పోయారు. విషాదం అతనిని శారీరకంగానూ మానసికంగానూ కూడా కృంగదీసింది. రథముపై స్థిరంగా ఉండలేకపోవచ్చున్నారు. అతని మనస్సులో ఇంకా విపరీత భావనలు పరంపరంగా కలుగుతూనే ఉన్నాయి. మనస్సు స్వాధీనంలో లేదు. మనిషి తూలిపోతున్నారు. మనస్సు తిరుగుతున్నట్లుగా ఉన్నది. ఆశయాలకు ఆచరణకు మధ్య జరుగుతున్న సంఘర్షణయే ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి ఒక తత్తరపాటుతనంతో అర్జునుల వారు తాను ఏం చేస్తున్నారో తెలియని ఒక బాధను శ్రీకృష్ణ పరమాత్ముల వారికి ఏదైనా సెలవివ్వమని కోరుతూ ఇక్కడ ఆవేదన వ్యక్తపరుచుకుంటున్నారు. జై భగవద్గీత.